మాధవరావు దేశపాండే అంటే శ్యామకు సుమారు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆ కాలంలోనే సాయి షిరిడీలో కాలు పెట్టారు. అప్పటికి ఆయన వయసు సుమారు 20 సంవత్సరాలు ఉన్నట్లున్నది. తర్వాత 10-15 సంవత్సరాల వరకు ఆయనతో కలిసి చిలిని త్రాగవచ్చు అని మాత్రమే అతడు మసీదుకి వెళ్ళేవాడు. కానీ సాయిబాబా ఒక పిచ్చి పకీరుని మాత్రమే తలచేవాడు శ్యామ. కొన్ని సంఘటనలు అతడికి బాబా గురించి మొదటిసారి కొత్త ఆలోచన కలిగించాయి. అదేంటి ఇప్పుడు చూద్దాం. అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ దగ్గర కార్యదర్శిగా పనిచేస్తున్న చిదంబర్ కేశవ్ గడ్గే అకస్మాత్తుగా షిరిడి వచ్చి ఆ గ్రామంలో మహాత్ముడు ఎక్కడ ఉంటారు అని శ్యామను అడిగాడు. అంత పెద్ద ప్రభుత్వ ఉద్యోగి అలాంటి గ్రామానికి వచ్చే ముందు కబురు చేసి ముందుగా ఏర్పాటు చేసుకోవడం పరిపాటి. అప్పుడు శ్యామ, అంతటి మహాత్ములు ఎవరు ఇక్కడ లేరే, ఇక్కడున్న ముస్లిము ఒక పిచ్చి పకీరు మాత్రమే, ఆయన శిథిలమైన మసీదులో ఉంటారు అన్నాడు. అప్పుడు చిదంబర్ గడ్గే ఇలా చెప్పాడు, పూణేలోని భీమశంకరాలయంలో ఒక ప్రఖ్యాత మహాత్ములు ఉన్నారు. షిరిడీలో ఒక గొప్ప మహాత్ములు ఉన్నారని, వారిని దర్శించి ఆశీస్సులు పొందమని వారు చెబితేనే మాకు తెలిసింది అన్నారు వారు. ఈ పిచ్చి పకీరి దగ్గరే ఉంది, మన వంటి ఆచారవంతులు విద్యావంతులు ఆ భీమశంకర ఆలయంలోని మహనీయుని వంటి వారిని ఆశ్రయించుకుని ఉండడం మంచిది. అటువంటిది మీరెక్కడికి వచ్చారేమిటి అన్నాడు శ్యామ. ఆ జవాబుకు గాడ్గిల్ అతని మిత్రులు ఆశ్చర్యచకితులయ్యారు. అయినా అతని అభిప్రాయాన్ని లెక్క పెట్టకుండా గాడ్గిల్ అతని మిత్రులతో కలిసి ద్వారకామాయికి వెళ్ళాడు. అతనిని చూసిన సాయి ఉగ్రులై, నేను మహాత్ముని కాను, నేనొక పిచ్చి పకీరును, ముస్లింను. మీరు తిరిగి వెళ్ళి ఆ భీమశంకరాలయంలోని మహాత్మునికే సాగిలపడండి అన్నారు. పూణేలోని మహాత్ములు చెప్పినట్లు సాయి సామాన్యుడి కారని వారు గ్రహించారు. బాబా ఆశీర్వాదం పొంది వెళ్ళారు. ఇదంతా శ్యామకు విచిత్రం అనిపించింది. వారంతా బాబాను గొప్ప యోగి అనడంతో ఆశ్చర్యపోయాడు. అప్పటికి అతనికి బాబాపై నమ్మకం కలగలేదు. ఇది గమనించిన శ్యామ తండ్రి గారు అతని అన్న కుమారుడైన నానాసాహెబ్ నిమోన్కర్కు ఉత్తరం రాశాడు. నిమోన్కర్ పెద్ద చదువు చదువుకున్నవాడు, అహ్మద్నగర్లో మంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాడు. నిమోన్కర్ ఒకనాడు షిరిడి వచ్చి బాబాను దర్శించాడు. ఆ తర్వాత ఆయన బాబాకు భక్తునిగా మారిపోయాడు. శ్యామ ఎంతో ఆలోచించాడు. అతని కులం మతం అనే అడ్డుతెరలను పూర్తిగా తొలగించుకోలేకపోయాడు. ఆ రోజులు యావల్ అనే గ్రామంలో ఆనందుడు అనే గొప్ప యోగి ఉండేవాడు. అతనికి 90 సంవత్సరాలు. అతను సిద్ధపురుషునిగా చాలామందిని ఆరాధించేవాడు. అటువంటి గొప్ప యోగులను వదిలి ప్రజలు ఈ పకీర్ని ఎందుకు ఆరాధిస్తున్నారా అని ఆలోచించేవాడు. ఒకనాడు తన మిత్రులతో కలిసి ఆనందుడిని దర్శించుకున్నారు. వారు షిరిడి నుంచి వచ్చారని తెలిసి ఆనందయోగి ఎంతో సంతోషించాడు. తను కూడా వారితో వచ్చి బాబాను దర్శించుకున్నాడు. బాబా గొప్ప యోగి, పరబ్రహ్మాంశమని తెలిపాడు. దీనితో శ్యామకున్న అనుమానపు తెరలన్నీ తొలగిపోయాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. బాబాకు అంకిత భక్తునిగా మారిపోయాడు. నిమోన్కర్ ఆనందుడు వచ్చాక భక్తుల రాకడ ఇంకా ఎక్కువైంది. శ్యామ మొదటే బాబా గొప్పతనాన్ని గుర్తిస్తే పై సంఘటనలన్నీ జరిగేవి కాదు. ఎక్కువ మందికి బాబా గురించి తెలిసేది కాదు. బాబా ఎవరి ద్వారా ఏ కర్తవ్యాలను నిర్వహింపచేస్తారో అది వారికే తెలుసు. మనకు కావలసింది దృఢమైన నమ్మకం, ఓర్పు, అంటే శ్రద్ధ, సబూరి మాత్రమే.